హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. లైక్ చేసి చూడండి. చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. సపోర్ట్ కోసం అడుగుతున్నాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఆల్ మెటీరియల్ అని XML లిరిక్స్ అనే 2 ఫైల్స్ ఉంటాయి, చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML ఫైల్, 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి మహి 613 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇచ్చింది చివరకు వెళ్ళండి. దీని చివరి నొక్కి పట్టి లాస్ట్కి కింద రెక్టాంగిల్ ఉంటుంది, దానిపైకి పెట్టండి. ఇలా ఫస్ట్కి రండి. సెకండ్ బీట్ మార్క్కి వెళ్ళండి. ఇక్కడికి 4.9 సెకండ్లు ప్లస్ మీడియా. ఇప్పుడు మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఫస్ట్ పిక్ని తీసుకున్న మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఈ విధంగా రొటేషన్ ఇచ్చాను 90 డిగ్రీస్కి. సైజుని పెద్దగా చేస్తున్నాను. ఇలా చేసి కరెక్ట్గా పాయింట్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చాను. 5.11 సెకండ్ల దగ్గరికి కట్ చేశాను. లిరిక్స్ ఉంటాయి, వదిలేయండి. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ ఉండవు. లిరిక్స్ లేని దగ్గర మన ఫొటోస్ని పెట్టాలి, గుర్తుంచుకోండి. లిరిక్స్ లేని దగ్గర ఫొటోస్ని ఇలా రొటేషన్ ఇచ్చి 90 డిగ్రీస్కి మూవ్ చేసి సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసి నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేయటం. లిరిక్స్ ఉన్న దగ్గర లిరిక్స్ని వదిలేసి మళ్ళీ ఇంకొక ఫోటో పెట్టడం. ఇలా పెట్టేయండి. చాలామంది అడిగారు ఎలైట్ మోషన్ కావాలని. నాకు డైరెక్ట్గా ఇవ్వడానికైతే ఎలాంటి పర్మిషన్ లేదు. సో కాబట్టి ఎక్కడ దొరుకుతుందో చెప్తాను, వెళ్ళి చేసుకోండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి మహీటెక్ ఇన్ఫో అని కలిపి సెర్చ్ చేయండి. మహీటెక్ ఇన్ఫో అని కలిపి సెర్చ్ చేస్తే 31,000 ఫాలోవర్స్తో ఒక గ్రూప్ వస్తుంది. మీరు అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళకి టాప్లో పిన్ లిస్ట్ చూపిస్తుంది. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి, ఇక్కడ లిరిక్స్ లేవు, మళ్ళీ ఇక్కడ కూడా లేవు. ఇలా ఫోటో పెట్టాలి. ఓకే, ఫుల్గా పెడుతున్నాను. 31,000 ఫాలోవర్స్తో ఒక గ్రూప్ వస్తుంది. వెంటనే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళకి టాప్లో రైట్ సైడ్లో పిన్ లిస్ట్ చూపిస్తుంది. టాప్లో రైట్ సైడ్లో పిన్ లిస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి చూపిస్తుంది మహీటెక్ ఇన్ఫో టెలిగ్రామ్ పేజ్లో. జాయిన్ అయిన తర్వాత మీరు ఆ పిన్ లిస్ట్లో రెండోది ఎలైట్ మోషన్ కనపడుతుంది. లేదు కూడదనుకుంటే డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా టెలిగ్రామ్ ఇస్తాను, వెళ్ళండి, జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళకి టాప్లో రైట్ సైడ్లో పిన్ లిస్ట్ చూపిస్తుంది. ఆ పిన్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, చేసుకోండి. నేను వాడుతున్నదే పెట్టాను. ఇంకా అది ఒక్కటే ఉంది, ఎలైట్ మోషన్ ఎక్కడా లేదు, అందరి దగ్గర ఒకటే ఉంది. అది ఉన్నది ఎలా పనిచేసినా అదే వాడుకోవాలి, ఎందుకంటే ఆప్షన్ లేదు మనకి, అది ఒక్కటే దొరుకుతుంది బయట కూడా. సో కాబట్టి అర్థం చేసుకోండి. ఫొటోస్ పెట్టినవి పెట్టకుండా మళ్ళీ చూసుకొని పెడదాం. ప్రతి ఫోటోని కూడా ఇలా చేయాల్సిందే కంపల్సరీగా. నేను ఇలా చేస్తున్నాను, చూసారా. ఇలా చేసి నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేసి మళ్ళీ ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కాబట్టి వదిలేసాను. లిరిక్స్ లేని దగ్గర పెడుతున్నాను. ప్రతి ఫోటోని ఇలా పెట్టేసి పాయింట్లోకి పెట్టి నెక్స్ట్ బిట్ మార్క్ వచ్చి ఫుల్గా అప్లై చేయండి. ఫొటోస్ పెట్టేసాం కదా, కింద మీకు రెక్టాంగిల్ 3 అని ఉంటుంది. ఇక్కడ రెక్టాంగిల్ 3 అని ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ బ్యాక్కి వచ్చేయండి. కాపీ చేసిన తర్వాత పైకి మీ ఫోటో దగ్గరికి వెళ్ళండి. క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. అక్కడ కాపీ చేసిన ఎఫెక్ట్ని ఇక్కడ పెట్టిన మీరు మీ ప్రతి ఫోటోకి పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నట్లు పేస్ట్ చేయండి. ఫోటో పైన పేస్ట్ చేయండి. మీ ఫొటోస్ వరకే పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేశారు కదా. ఇప్పుడు ఫోటో చివర నొక్కి పట్టి కింద మీరు లిరిక్స్ పెట్టారు కదా, కరెక్ట్గా దాని మీద పెట్టాలి. చివర నొక్కి పడితే కిందకు వస్తుంది. ఇప్పుడు నేను ఇలా పెట్టాను. మళ్ళీ ఇంకొక ఫోటో దగ్గరికి వెళ్తా. ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. కరెక్ట్గా ఫోటో చివరి నొక్కి కరెక్ట్గా ఇలా కిందకి పెట్టండి. ఫొటోస్ అన్నీ ఇలా పెట్టేసిన తర్వాత ఇంకంతేనండి, అయిపోయింది. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.